హాయ్ అండి, వెల్కమ్ టు రిషి మధు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వంకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 1/2 kg వంకాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అది వేగాక అందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 6 to 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అది వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ధనియాలు వేసుకొని అందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్, టమాటా ముక్కలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంతకుముందు వంకాయలు వేయించి పెట్టుకున్న ఆయిల్లోనే కొద్దిగా హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో 5 to 10 minutes వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలాను వేసుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని దించేసుకోవాలి. అంతే అండి, వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.